నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. H1B భారతీయులకు భారీ ఊరట. అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట. ఎందుకు ఇచ్చింది అంటే, అక్కడ పోతారు మనోళ్ళు, అక్కడ ఉద్యోగం ఏదో సంపాదించుకొని పెళ్లి చేసుకుంటారు, భార్యను దొలకపోతారు, అక్కడనే పిల్లలు కనాలి. ఆడ కొడుకు బిడ్డను ఎవరైనా పుట్టేది ఉంటే ఇక్కడి నుంచి అయ్యవ్వలు పోవాలి. ఆడికి వాళ్ళకు సేవ చేసేందుకు ఇక్కడి నుంచి అయ్యవ్వలు పోతారు 6 నెలలు. అక్కడ పుట్టితే అక్కడ వాడు పౌరసత్వం వస్తుంది. అక్కడ ఎవరు పుట్టినా పౌరసత్వం వస్తుందని అక్కడికి అంటారు. ట్రంప్ ఏం చేసిండంటే, వీడు మహామేధావి ట్రంప్. అమెరికా వాళ్ళే ఉండాలి, అమెరికా వాళ్ళే ప్రయోజనం పొందాలి, అమెరికా వాళ్ళే ఉద్యోగాలు పొందాలని ఒక మేధస్సు, ఆ మనస్సులంతా అదే ఉంటుంది. ప్రాంతీయవాదం అంటారు దీన్ని. తమ వాళ్ళే ఉండాలి, తమ దేశం వాళ్ళే ఉండాలన్న ఒక భావనతోటి ఆయన ఏం చేసిండంటే, వీసాలు ఏది ఉన్నా సరే జాడిచ్చుండి, మీరు వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏ చిన్న తప్పు చేసినా దేశ బహిష్కరణ చేయాలి. ఒకవేళ వాడు అయ్యవాళ్ళని చూస్తే ఫ్లైట్లో ఇక్కడికి వచ్చిండు అనుకో, అమెరికాలో ఉన్నవాడు, వాడు ఇటైగా అటు పోవడానికి వీళ్ళే. అటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పెట్టినటువంటి ట్రంప్కు అక్కడ సుప్రీంకోర్టు జలకిచ్చిందట. అవన్నీ ఏంలో ఎప్పటిలాగానే రాజ్యాంగం ప్రకారం వ్యవహారం నడవాలి. అక్కడ వాళ్ళకు వీసా వచ్చింది, అక్కడ ఉంటున్నారు కాబట్టి, గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడనే ఉండాలంటున్నారు. ఇక ఒకవేళ ఎందుకు సుప్రీంకోర్టు కూడా గట్టి తీర్పిస్తే అక్కడ సంపాదించి వాళ్ళ తెలివితేటలన్నీ అమెరికా వాడికి ఉపయోగపడాలంటే ఇండియాకి వచ్చింది నయం కదా. ఆ తెలివితేటలు, ఆ డబ్బు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి నిరుద్యోగ సమస్య తీర్చి వాళ్ళ తెలివితేటలు ఇక్కడ చూపిస్తే ఎంత బాగుండు. ఏమంటారు ప్రేక్షకుల స్వార్థం ఉంటుంది కదా మనకు కూడా. కానీ ఆ సుప్రీంకోర్టు కొంచెం అనుకూలంగా తీర్పిచ్చిందట భారతీయులు అంటే ఇది అంతా మొత్తం ఆల్ కంట్రీస్కు సంబంధించిన అంశం. అక్కడ అందరు ఉంటారు. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా H1B వీసాలపై ఉన్న భారతీయులకు భారీ ఊరట లభించింది. అమెరికా గడ్డపై జన్మించిన వారికి సంక్రమించే జన్మతః పౌరసత్వాన్ని, బర్త్ రైట్ సిటిజన్షిప్ నియంత్రించేందుకు గతంలో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ తీర్పు ఫలితంగా అమెరికాలో జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రుల వీసా హోదాతో సంబంధం లేకుండా పౌరసత్వం లభించే ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది అని చెప్పిందట. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ దేశ భూభాగంలో జన్మించిన ప్రతి ఒక్కరూ సహజ సిద్ధంగా పౌరులేనని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నవారి సంతానాన్ని నిబంధన నుంచి మినహాయించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పిందట. ఈ చారిత్రాత్మక తీర్పు H1B వీసాలపై అమెరికాలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 3 లక్షల మంది భారతీయులకు గొప్ప ఊరటను ఇచ్చింది. ఉండుండే మీ తెలివితేటలు పరాయి దేశంలోనే పెట్టుండి, మీరు సంపాదించిన పైసంతా కూడా అమెరికాలోనే పెట్టి వాళ్ళను బాగు చేయండి రా నాయన. మీరు మా ఇండియాకు రాకుండి, మా రాష్ట్రానికి రాకుండి, ఆ లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టకుండి, మా నిరుద్యోగ సమస్యను మీరు తీర్చకుండా ఆనే ఉండండి. ఆనే దూరపు కొండలు నులుపంటారు కదా ప్రేక్షకులారా, దూరపు కొండలు నులుపు అన్నట్టుగా ఆనే ఉండండి. మీరు కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా, ఆనే కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోండి, ఆనే ఉండండి. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ వార్త నాకైతే నచ్చలే. ఈ వార్త మనకు నచ్చదు. మన దగ్గర నుంచి పోయి బాగుపడి అక్కడ నుంచి ఆ తెలివితేటలన్నీ మన దేశంలో ఉపయోగిస్తే మన ప్రజలకు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. వస్తే రండి, నేను ఆహ్వానిస్తూ ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, భారతీయులందరినీ రండి, ఘర్ వాపస్. మీ జన్మస్థలానికి మీరు రండి, మీ సేవలు ఇక్కడ అందించండి. అక్కడ అవసరం లేదు. అక్కడ ఇంటికో ట్రంప్ ఉన్నాడు, వాళ్ళు ఆగని చెప్తారు. మరోవైపు ఈ తీర్పు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని చట్టసభల ద్వారా పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన వివరణ ఇచ్చిన నేపథ్యంలో చట్టపరమైన మార్పులు చేయడం అంత సులభం కాదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దానికి ఏదో చేస్తాడు, దానికి తగ్గట్టు మళ్ళీ ఏదో తీర్మానం పెడతాడు, పోవాలి వీసా, వాళ్ళు పోవాలి అని
ఆయన చేస్తాడు, అది చేస్తాడు, అది గ్యారంటీ. ఏమంటారు ప్రేక్షకులారా? నా మట్టుకు మన దగ్గర పోయి అక్కడ బాగుపడి అక్కడనే ఉండి అక్కడ వాళ్ళకు ఉపయోగపడితే లాభం లేదు, అమెరికా ప్రభుత్వానికి లాభం చేస్తే లాభం లేదు, మన వాళ్ళు గరు వాపస్ అన్నట్టుగా అందరూ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మన దేశానికి వచ్చి వాళ్ళ తెలివితేటలు వాళ్ళ డబ్బునంతా కూడా సద్వినియోగం చేసి ఈ దేశాన్ని ఈ ప్రజలను బాగు చేయాలని కోరిక నాకుంది. మీరేమంటారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.